హాయ్ గైస్ అందరికీ కొంచెం నీట్గా తుడుచుకుందాం బండిని. ఎట్లా వాషింగ్ చేయాలా కనీసం ట్యాంక్ అయినా. తాళం వాడ బండిది. రోజు బయటికి పోతా తాళం నీళ్ళు పెట్టేసిపోయినా. స్టార్ట్ అవుద్దా కిక్ అవుదా? అవునమ్మా, కీ ఆన్ చేయకుండా కొడితే స్టార్ట్ అవుతుందా? ఓకే, కిక్ స్టార్ట్. కీ ఆన్ చేయకుండా కొడుతున్నా స్టార్ట్. ఏం లేదు, ఏమో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. సర్లే ఉన్నీలే. ఈరోజు లేట్ అయిపోయింది కాలేజీకి. లేట్ అవుతుంది, ఏం చేసేది అవ్వదు. ఓహో, వీడియో కూడా ఇంకొక బండి రెడీ అవుతుంది తొందరలో. అది కానీ రెడీ అయ్యిందనుకో నెక్స్ట్ లెవెల్. ఇంకా ఈరోజు మన వ్లాగ్ RXలో ఎట్లా కాలేజీ పోతా కదా డైలీ, అట్లా ఒక వీడియో తీద్దాంలే అనేసి, ఎట్లుంటుందో చూద్దాం అనేసి. అందుకే అట్లా కాలేజ్. ఒకవేళ నచ్చితే కామెంట్ చేస్తే డైలీ ఇదే ఇట్లా చేస్తా వ్లాగు. ఏమో మాకు నచ్చలేదు, రైడే కావాలంటే అవి తీస్తా. అట్లా మీరు ఏది చెప్తే అది. అది సుజుకి మ్యాక్స్ అన్నట్టు రెడీ అయింది ఒకటి, ఇంకా రెడీ అవుతూ ఉంది. ఇంకా కొన్ని రోజులు అయింది, ఇంకా అయిపోయింది రెడీ ఆల్మోస్ట్. వీడియో వేసేసరికి కొంచెం లేట్ అవుతుంది అంతే. ఆ బండి హైలైట్ అంటే నేను ఏంది అంటే పెయింటింగ్ అని ఏం కానీ చేపిలా, ఓన్లీ ఇంజన్ అంతే. ఇంజన్ మాత్రం పవర్ఫుల్ బండికి. దీనిలాగా ఏం చేపియాలి, దీనిలాగా పెయింటింగ్ చేపియాలి బండికి అసలుకి. కానీ మా మెకానిక్ ఎట్లా తోలుతావు అట్లా ఏం బాగుంటుందా బండి. డైలీ యూస్కైనా చేయించుకో పెయింటింగు. ఒకటి మ్యాట్ బ్లాక్ వేయిస్తానంట పెయింటింగు. సర్లే ఏదో ఒకటి ఫ్రీగానే కదా, డబ్బులు అవుతుంటే వద్దని చెప్తా ఉంటే ఏం ఫ్రీగానే ఏదో ఒక పెయింట్ తిప్పుకుంటా. అసేంగా ఉంది మరి, పెయింటింగ్ బాగలేదు దానికి. అది స్క్రాప్ బండి నేమో చేసిన దాన్ని ఊరికే. ఈ రూట్లో తక్కువే, ఎక్కువ దూరం వల్ల. మీరు కామెంట్ చేయాలా ఎలాంటి వీడియోలు కావాలా, ఏంది కథ అసలుకి అని చెప్తే నాకు ఏమో మనసులో వస్తుంది, ఓ ఇలాంటి వీడియోలు చేయాలరా అనేసి. ఏ బండిది, బుల్లెట్ది కావాలా, 2 స్ట్రోక్ కావాలా, ఏం బండి కావాలో చెప్పాలా. మాకు 2 స్ట్రోకే కావాలంటే 2 స్ట్రోకే చేస్తా. ఒకసారి డీజిల్ బుల్లెట్ కూడా చేద్దామంటే అదినూ చేస్తా. వద్దు మాకు ఓల్డ్ బుల్లెట్, ఇంకా ఓల్డ్ పెట్రోల్ బుల్లెట్ చేయమంటే అదినూ చేస్తా. ఏది చెప్తే అది రెడీ. కామెంట్ చేసిన ఒక 2 రోజులకి ఆ బండి వచ్చేస్తుంది. ఒకవేళ నా దగ్గర ఉండే బండ్లు వేస్తే వస్తుంది, లేని బండ్లు అయితే మా ఫ్రెండ్స్ని ఎవరో ఒకరిని అడిగి తీసుకొని వేసుకోవాలా. ఇంకా మీరు ఇంకా ఫుల్ షేర్లు కొట్టాలా, కామెంట్లు చేయాలా. ఇంకా ఫస్ట్ ఇంకా మంచి ఆఫ్ రోడింగ్ వీడియోలు చేయాలంటే ఆఫ్ రోడింగ్ వీడియోలు చేయమంటే ఆఫ్ రోడింగ్ చేస్తా. లేదు నచ్చదు ఆఫ్ రోడింగ్ అంటే మామూలు షార్ట్ రైడ్ ఏమంటే షార్ట్ రైడ్ చేస్తా. లాంగ్ రైడ్ మీకు ఎలాంటి వీడియోలో, అది కాలేజ్ వ్లాగ్, కాలేజ్ వీడియోస్ కావాలా, లేకుంటే ఇంకా నాకు కాలేజ్ వీడియో వద్దు,
ఒక రైడ్ వీడియోలో కావాలంటే కొంచెం కష్టం అవుతుంది. కష్టం మీద మీరు కామెంట్ వేస్తే ఆలోచం బాగున్నామ్మ పోయి చేసుకొని వస్తూ ఉండేది అంతే. ఉండు బాగుంటుంది రోడ్డు. ఎవరు నాయన స్వామి అట్లా వస్తావు. నాకు తెలిసి గాలి సౌండ్ ఇంకా కూడా వినిపిస్తుంది అని అనుకుంటుండా. చూద్దాం, వినిపించకపోతే మన మంచిది. నాకు ఆ గాలి సౌండ్ వినిపించకూడదు. అది బండి రేజ్ అవుతానే ఉంది. మా వాడిని అడిగితే, మెకానిక్ని అడిగితే రేజ్ అవుతుంది పోయి అంటాడు. అవ్వకుండా చేసి అంటే చేయిస్తాను బండి ఎత్తుకరా. 5 స్పీడ్ అయిపోయి అంటాడు బండికి. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయిపోయి అంటాడు. వేపిస్తాంలే అని చెప్పిన, వేపిస్తాం అది కూడా 5 స్పీడ్ కూడా. మీరు ఇంకా సపోర్ట్ చేయాలా. ఎవరు లేరు తెలుగులో ఇంతవరకు RX చేసేది. ఇంకా చేయాలా మీరు, ఇంకా ఫుల్ సపోర్ట్ చేయాలా. చూడు వెనక్కి ఎట్ట తిరిగి చూస్తారో. ఇంకా కామెంట్లు వేయాలా, ఇంకా షేర్లు కొట్టాలా, లైకులు కొట్టాలా, ఇంకా నీట్గా వీడియోలు చేయొచ్చు. నాకు టైం ఏముంటుంది, టైం ఏముండో చెప్పాలంటే. డైలీ కాలేజీకి రావాలా, పని చేసుకోవాలా, ఇంట్లో పని చూసుకోవాలా. అయినా ఏమో ఒకటి ఫ్రీ చేసుకొని చేస్తూ ఉంటాయి వీడియోలు. మా లైక్లే రానంటాయి. నేను మొన్న చెప్పలేదు లాస్ట్ వీడియోలోనే, లైకులు ఎందుకు రావు, వ్యూస్ ఎందుకు బావు వానమ్మ. నాకు ఏం పర్వాలే, పోతే పోయింది, చేద్దాము, ట్రై చేద్దాము, అది అయ్యేదా చూద్దాము. మనకు పోయేదేమో అని చెప్పు. వీడియోలు మిగులుతాయి లాస్ట్కి. పోతాయి వీడియోలు, పోతే మంచిది. పోకుండా కానీ పర్వాలే, నాకు వీడియోలు మిగులుతాయి. నేను పెట్టుకుంటా, సేవ్ చేసి పెట్టుకుంటా హార్డ్ డిస్క్లో. షేర్లు చేయాలి ఇంకా ఫుల్గా, ఇంకా షేర్లు చేసి, లైకులు చేసి, కామెంట్లు నాకు మెయిన్ కామెంట్లు కావాలి నాకు. ఎవరో కామెంట్ వేస్తుంటే ఒక వీడియోకి, ఆ వీడియో కాపీరైట్ పడిపోయింది. అది స్టార్టింగ్లో ఒక సాంగ్ వేస్తుంటే హైలైట్స్లో, దానికి నేను ఆ సాంగ్ ప్రతి వీడియోకి వేస్తాను, దానికి కాపీరైట్ పడిపోయింది. దానికి కామెంట్కి వచ్చింది, కామెంట్లు 6 కామెంట్లు వచ్చింది. ఒక్క పర్సనే, ఒక్క ఆయనే ఏంది దగ్గర ఒక ఆయనే ఒక 5 కామెంట్లు పెట్టిండు. దానికి టోటల్ ఎన్నో వచ్చింది, 9 ఎన్నో వస్తే ఆయనే 6 పెట్టుండు. ఒక్క ఆయన ఎవరో ఏంది సమురై అని. సమురై ఉంది నా దగ్గర, చేస్తా సమురై చేస్తా. కాకపోతే రన్నింగ్ కండిషన్ లేదు. మ్యాక్స్ 100 సేమ్ సమురై ఇంజినే, దాన్ని చేద్దాం అనేసి దాన్ని రెడీ చేయించుకున్నాం. మ్యాక్స్ 100 అయితే మనకి బాగుంటుంది. సమురై దాన్ని చేయించాడు అనుకో, దింగుతుడు నాన్న. అది చేపిస్తే స్టాకే చెప్పి అంటాడు రెడీ, లేదంటే అసలు ఇంట్లో పెట్టి దాన్ని ఏం చేపిపోక అంటాడు. మనకి స్టాకులు గీకులు పనికిరావు దానికి. మనకి ఎప్పుడు మోడిఫికేషన్ ఉండాలి బండిలో. సౌండ్ ఉండాలా, స్పీడ్ ఉండాలా, పికప్ ఉండాలి, అన్నీ ఉండాలా. మన చేపిస్తే అంతే. ఇంకా సమురై కొన్ని తీసుకొని వస్తుందని స్టాక్ చేయించి, అందుకే దానికన్నా ముందు మ్యాక్స్ 100 వేస్తా. మ్యాక్స్ 100 సేమ్ ఇంజినే, 2 మ్యాక్స్ 100 సుజుకి సమురై అన్నీ. మళ్ళీ షోలిన అన్నీ కొంచెం పెద్ద సీసీలో 125cc అన్నీ. కానీ మాత్రం సుజుకి ఇంజిన్ ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటాయి. అయితే సౌండ్ రావు, ఇంజిన్ వీటిలాగా బీట్ రాదు, వీటిలాగా ఫైరింగ్ అవ్వదు. అయ్యి వాటి ఫైరింగ్ డిఫరెంట్, వీటి ఫైరింగ్ డిఫరెంట్ చెప్పాలంటే. ఈ గుంతలు ఏంది నాయన, ఇది రోడ్డు అట్ట మనం పోయేది ఎప్పుడు స్ట్రైట్గా అటు దగ్గర కాలేజ్, ఇటు పోతే మళ్ళీ మెయిన్ రోడ్ల నుంచి పోవాలా. తలకాయ నొప్పి. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. మళ్ళా ఏమో ఆల్మోస్ట్ ఏమో అనరు.
అని చూద్దాం. హెల్మెట్ అని వేసుకున్నాం కదా ప్రాపర్గా, ఏమన్నారు. ఈ గ్రిప్పర్ చూడు ఎట్ట అయిపోయిందో, చెయ్యి పట్టుకొని ఇందో ఊరికి అటు పట్టుకుంటేనే ఘాట్లో చేస్తున్నది కొంచెం గట్టిగా. ఇది చూడు, అందుకే గ్లౌజ్ వేసుకుందాం అనుకోని కూడా, అందుకే అదే ఐటెం మర్చిపోయింది ఇందాక. ఏదో మర్చిపోయినా అని చెప్పినా కదా, అదినే మర్చిపోయింది ఇందాక. దీని ఫైరింగే డిఫరెంట్ అబ్బా. సమురాయ్ ఫైరింగ్, ఇది సుజుకి ఇంజిన్ 2 స్ట్రోక్ ఫైరింగే డిఫరెంట్. ఇంకా 2 బండ్లు ఉన్నాయి, అవి వచ్చిందే అనుకో. ఆ 2 బండ్లు కూడా ఎవరు చేయాల రివ్యూ ఎవరు కన్నా చేయాల. ఆఖరికి రివ్యూ కూడా చేయాల బండ్లు. ఇంకా 2 బండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ బండ్లు అవి 2 స్ట్రోకే, ఫుల్ ఓల్డ్. అంటే వాటికి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తెలిసిన వాళ్ళకే క్రేజ్ ఉంది. అది ఒక బండికి అయితే ఫుల్ క్రేజ్ ఉంది, ఇంకొక బండికి అయితే ఆ బండి గురించి తెలిసిన వాళ్ళకే దాని క్రేజ్ ఉంది. అది ఏంటంటే 2 స్ట్రోక్ ఇంజినే. అది దాని సీసీ చెప్తా చూడు, 150 cc 2 స్ట్రోక్లో. 150 cc దేనికి రాదు, ఆ బండికి వచ్చింది. అది 175 cc అయినా రాజు వాటి వీటికి వచ్చింది. అది 150 cc, కరెక్ట్గా 150 cc. అది ఏం బండో అని చెప్పి కామెంట్ చేయండి, చెప్తాం. చూద్దాం, కామెంట్ చేస్తే తొందరగా తీసుకొని వచ్చి బండి వీడియో చేస్తా. ఆర్ఎక్స్లో అన్ని మ్యాక్స్ అన్నీ 135 cc ఇచ్చింది. ఆర్ఎక్స్లో అయితే RX Z కానీ, RX King కానీ, RX 100 అయితే 100 cc అన్నీ. ఇంకా RX G అయినా అన్నీ 135 cc. ఇది మాత్రం 150 cc ఉంది. అది యమహానో ఏందో తెలీదు, చెప్పను నేను. తెలుసు నాకు, నేను చెప్పను. కామెంట్ చేసి గెస్ట్ చేయండి, చూద్దాము అది ఏ కంపెనీ బండో. ఎంతమంది గెస్ట్ చేయగలుగుతారో చూద్దాము. ఇప్పుడు కూడా చెప్తా చూడు, అది 150 cc బండి. ఆ బండే డిఫరెంట్. అవునమ్మా, పోలీసు వాళ్ళు ఉంటారు నాయన ఈడ. ఇప్పుడే సిగ్నల్ కూడా కరెక్ట్ టైంకి నాకు. అవునమ్మా, బండి పోతుందా? RX ఎవరితో అవునమ్మా, భయపడుతుంది కదా రాంప. స్లోగా వాడికి మూడు బాగున్నట్టుంది పోలీస్ ఆయనకి ఈరోజు. ఆ బండి ఏదో గెస్ చేయండి, చూద్దాం ఎంతమంది పర్ఫెక్ట్ కామెంట్ చేస్తారో. వాళ్ళకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్టు బైకుల్లో 2 స్ట్రోక్లో ఉంటుంది. అందరికీ ఇష్టం ఉంటుంది. ఆ బండ్ల గురించి తెలుసుకోరు ఎవరు కూడా. నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అన్ని బండ్ల గురించి తెలుగులో ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంది RX 100 ఏంది, 135 ఏంది, ఏంది డిఫరెన్స్. RX Zకి మళ్ళీ దీనికి RX Zకి RX 135కి ఏం డిఫరెన్స్, RX Gకి RX 135కి ఏం డిఫరెన్స్ అన్నీ నేను చూపిస్తాను అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా. ఏముంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. కాలేజ్ దగ్గర ఏంది, ఇదే కాలేజు. కరెక్ట్గా ఫుల్ డెడ్ ఎండ్ వెళ్ళిపోతే కాలేజ్ వచ్చేస్తుంది. ఓకే భయ్యా, ఐసా దిక్తే ఇది ఎక్సిలేటర్ టైట్ ఉంది, కొంచెం లూజ్ చేయాలి దాన్ని. ఎందుకు నాయన స్వామి, ఆయన ఒక నీట్గా చదువుకుంటా ఉన్నాడు పద్ధతిగా. మనం పోయి డిస్టర్బ్ చేస్తామా? చేయొచ్చు, అది కరెక్టా? అందుకే మనం డిస్టర్బ్ చేయకూడదు. నైట్ టైము హైవేలో అయితే ఏం పర్వాలే, పోవచ్చు. అది బయట సిటీలో అట్లా చేసి ఏం ఊరుకో ఉంటారా? వీడు ఇప్పుడు ఆపుతాడు చూడు, ID కార్డు అడుగుతాడు ఆల్మోస్ట్. అంటే స్లోగా అయినా బాగుంటాడు. ఎవరు లేరా ఉండరా, మన వాళ్ళు ఎవరులే తెలిసిన వాళ్ళు ఉన్నాడు. ఇదే మా కాలేజు. ఏం పెద్దదంటే పర్వాలే, పెద్దదే. చూద్దాం
ఈరోజు ఒక ఛాలెంజ్ ఇద్దాము. ఆ ఛాలెంజ్ కూడా వేస్తాను నేను వీడియోలో. ఎవ్వరు లేరు, ఇంక పార్కింగ్ వేసేసి ఇంకా అంతే, ఇంకా జంపు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు వీడియో ఆన్ చేస్తాను. It's not